ఓం శాంతి 21/1/2024 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 18/1/1998 సకాష్ ఇచ్చే సేవను చేసేందుకు మోహముక్తులుగా అయి అనంతమైన వైరాగులుగా అవ్వండి. ఈరోజు విశేషంగా స్నేహం యొక్క రోజు. అమృత్ వేళ నుండి మొదలుకుని నలువైపులా ఉన్న పిల్లలు తమ హృదయంలోని స్నేహాన్ని బాప్దాదాకు అర్పిస్తూ ఉన్నారు. పిల్లలందరి స్నేహమనే ముత్యాలతో కూడిన మాలలు బాప్దాదా మెడలో పడుతూ ఉన్నాయి. ఈరోజు ఒకవైపు స్నేహమనే ముత్యాల మాలలున్నాయి, మరొక వైపు మధురాతి మధురమైన ఫిర్యాదుల మాలలు కూడా ఉన్నాయి. కాని ఈ సంవత్సరం ఫిర్యాదుల్లో తేడాను చూశారు. ఇంతకుముందు ఫిర్యాదులు ఎలా ఉండేవంటే, మమ్మల్ని కూడా మీతో పాటు తీసుకువెళ్లాల్సింది, మేము సాకార పాలన పొందలేదు. ఈ సంవత్సరం మెజారిటీ వారి ఫిర్యాదేమిటంటే, ఇప్పుడు బాబా సమానంగా అయి మీ దగ్గరికి చేరుకోవాలి, సమానంగా అవ్వాలి అన్న ఉల్లాస ఉత్సాహాలు మెజారిటీలో బావున్నాయి. సమానంగా అవ్వాలన్న కోరిక చాలా తీవ్రంగా ఉంది. తయారైపోవాలి మరియు వచ్చేయాలి అన్న ఈ సంకల్పం ఆత్మిక సంభాషణలో చాలామంది పిల్లలకు ఉంది. బాప్దాదా కూడా పిల్లలకి ఇదే చెప్తున్నారు. సమాన భవ, సంపన్న భవ, సంపూర్ణ భవ. ఇందుకు సాధనం సదాకాలం కొరకు చాలా సహజమైనది. అన్నింటికంటే సహజ సాధనం సదా స్నేహ సాగరంలో ఇమిడిపోండి. ఎలా అయితే ఈరోజు స్నేహంలో ఇమిడిపోయి ఉన్నారు, వేరే ఏదన్నా గుర్తుందా? బాప్దాదా తప్ప వేరే ఏదన్నా గుర్తుందా? లేస్తూ కూర్చుంటూ స్నేహంలో ఇమిడిపోయి ఉన్నారు. నడుస్తూ తిరుగుతూ ఏ స్మృతి ఉంది? బ్రహ్మబాబా యొక్క చరిత్ర మరియు చిత్రము. చిత్రం కూడా ఎదురుగా ఉంది మరియు చరిత్ర కూడా స్మృతిలో ఉంది. అందరూ ఈరోజు స్నేహాన్ని విశేషంగా అనుభవం చేశారు కదా. కష్టం అనిపించిందా? సహజమైపోయింది కదా. స్నేహం ఎటువంటి శక్తి అంటే అది అన్నింటినీ మరిపింపజేస్తుంది. దేహమూ గుర్తుకురాదు, దేహ ప్రపంచమూ గుర్తుకురాదు. స్నేహం శ్రమ నుండి విడిపిస్తుంది. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ శ్రమ ఉండదు. స్నేహం సదా మరియు సహజంగా బాప్దాదా చేతిని తమపై ఉన్నట్లుగా అనుభవం చేయిస్తుంది. స్నేహం ఛత్రఛాయగా అయి మాయాజీతులుగా చేస్తుంది. ఎంత పెద్ద సమస్యరూపీ పర్వతమైనా కాని స్నేహం అనేది పర్వతాన్ని కూడా నీటిలా తేలిగ్గా చేసేస్తుంది. మరి స్నేహంలో ఉండటం వస్తుంది కదా. ఈరోజు ఉండి చూశారు కదా. వేరే ఏమన్నా గుర్తుందా? లేదు కదా. బాబా బాబా మరియు బాబా ఒకే స్మృతిలో లవలీనులై ఉన్నారు. కనుక బాప్దాదా అంటున్నారు, వేరే ఏ పురుషార్థమూ చేయకండి, స్నేహ సాగరంలో ఇమిడిపోండి. ఇమిడిపోవటం వస్తుందా? అప్పుడప్పుడు పిల్లలు స్నేహసాగరంలో ఇమిడిపోతారు కాని కొద్ది సమయం ఇమిడిపోయి మళ్లీ బయటకొచ్చేస్తారు. ఇప్పుడిప్పుడే బాబా, మధురమైన బాబా, ప్రియమైన బాబా అని అంటారు. మళ్ళీ ఇప్పుడిప్పుడే బయటకొచ్చేసి ఇతర విషయాల్లో మునిగిపోతారు. చిన్న మునక వేసి మళ్లీ బయటకొచ్చేసినట్లుగా స్నేహసాగరంలో లీనమై మునక వేస్తారు, మళ్లీ బయటకొచ్చేస్తారు. ఇమిడిపోయి ఉండండి. అప్పుడు స్నేహమనే శక్తి అన్నింటి నుండి సహజంగా విముక్తులుగా చేస్తుంది. పిల్లలందరి బ్రాహ్మణ జన్మ యొక్క ఆది అనుభవం ఏమిటంటే, స్నేహం బ్రాహ్మణులుగా చేసింది, స్నేహం పరివర్తన చేసింది. మీ జన్మ యొక్క ఆది సమయంలోని అనుభవం గుర్తుంది కదా. జ్ఞానయోగాలైతే లభించాయి, కాని స్నేహం ఆకర్షించి బాబాకు చెందినవారిగా చేసింది. ఒకవేళ సదా స్నేహమనే శక్తిలో ఉన్నట్లయితే సదా కొరకు శ్రమ నుండి విముక్తులైపోతారు. ఎలాగూ ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు కదా. కనుక
శ్రమ నుండి కూడా విముక్తి. అందుకు సాధనం స్నేహంలో ఇమిడిపోయి ఉండండి. స్నేహం యొక్క అనుభవం అందరికీ ఉంది కదా? లేదా ఒకవేళ ఎవరినైనా బాబ్దాదాపై అందరికంటే ఎక్కువ ప్రేమ ఎవరికుంది అని అడిగితే నాకుంది అని అందరూ చేతులెత్తుతారు. అందరూ చేతులూపారు. సైలెన్స్ యొక్క చేతులెత్తండి, శబ్దం చేసేవి కాదు. కనుక బాప్దాదా ఈరోజు ఇదే చెప్తున్నారు, స్నేహ శక్తిని సదా కార్యంలో వినియోగించండి. సహజమే కదా, దేహాన్ని మర్చిపోవాలి, దేహ ప్రపంచాన్ని మర్చిపోవాలి, మాయాజీతులుగా అవ్వాలి అని యోగాన్ని జోడిస్తారు. స్నేహమనే ఛత్రఛాయలో ఉన్నప్పుడు ఈ స్నేహమనే ఛత్రఛాయ లోపలికి మాయ రాలేదు. స్నేహసాగరం నుండి బయటకొస్తారు కదా, అప్పుడు మాయ చూసేస్తుంది మరియు తనవారిగా చేసుకుంటుంది. అందుకే అసలు బయటికే రాకండి, ఇమిడిపోయి ఉండండి. స్నేహితులైన వారు ఏ పని చేస్తున్నా తమ స్నేహితుణ్ణి మర్చిపోలేరు. స్నేహంలో మైమరిచిపోయి ప్రతి కార్యాన్ని చేస్తారు. కావున ఎలా అయితే ఈరోజు మైమర్చిపోయి ఉన్నారో అలా సదా స్నేహంలో ఉండలేరా? స్నేహం సహజంగానే సమానంగా చేస్తుంది. ఎందుకంటే ఎవరిపైనైతే స్నేహం ఉంటుందో వారిలా అవ్వటమనేది కష్టం కాదు. బ్రహ్మబాబాపై హృదయపూర్వకమైన ప్రేమ ఉంది. బ్రహ్మబాబాకు కూడా పిల్లలపై అతి స్నేహం ఉంది. సదా పిల్లలు ప్రతి ఒక్కరిని ఇమర్జ్ చేసుకుని విశేషంగా సమానంగా అయ్యే సకాష్ను ఇస్తూ ఉంటారు. ఎలా అయితే గత జీవితంలో ఒక్కొక్క రత్నాన్ని చూస్తూ ప్రతి రత్నం యొక్క విలువ తెలిసి ఉంటూ దానిని విశేష కార్యంలో వినియోగించేవారో, అలా ఇప్పుడు కూడా ఒక్కొక్క రత్నాన్ని విశేష రూపంలో విశేషతను కార్యంలో ఉపయోగించాలని సదా సంకల్పాన్ని ఇస్తూ ఉంటారు. మరియు ప్రతి ఒక్కరి విశేషత గురించి వాహవాహని పాడుతూ ఉంటారు. వాహన అమూల్య రత్నము. చాలామంది పిల్లలు ఆలోచిస్తారు, బ్రహ్మబాబా వతనంలో ఏం చేస్తారు? మేమైతే ఇక్కడ సేవ చేస్తూ ఉంటాము, మరి బ్రహ్మబాబా అక్కడ వతనంలో ఏం చేస్తారు? బాబా అంటారు, ఎలా అయితే సాకార రూపంలో సదా పిల్లలతో పాటు ఉన్నారో అలాగే వతనంలో కూడా ఉంటారు. పిల్లలతో పాటే ఉంటారు, ఒంటరిగా ఉండరు. పిల్లలు లేకుండా బాబాకు కూడా మజా అనిపించదు. ఎలా అయితే పిల్లలకు బాబా లేకపోతే ఏమీ తోచదో, అలాగే బాబాకు కూడా పిల్లలు లేకపోతే ఏమీ తోచదు. ఒంటరిగా ఉండరు, తోడుగా ఉంటారు. సాకారంలో అయితే తోడు యొక్క అనుభవాన్ని సాకార రూపంలో కొద్దిమంది పిల్లలే చేసుకోగలిగేవారు. ఇప్పుడైతే అవ్యక్త రూపంలో పిల్లలు ప్రతి ఒక్కరితో ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో, ఎప్పుడు కావాలంటే అప్పుడు తోడును నిర్వర్తిస్తూ ఉంటారు. ఎలా అయితే చిత్రాల్లో చూపిస్తారు కదా, వారు ప్రతి గోపికతో పాటు కృష్ణుణ్ణి చూపించారు, కాని అది ఈ సమయంలోనే గాయనము. ఇప్పుడు అవ్యక్త రూపంలో పిల్లలు ప్రతి ఒక్కరితో పాటు ఎప్పుడు కావాలంటే అప్పుడు, అది రాత్రి 2 గంటలకైనా 2:30 గంటలకైనా ఏ సమయంలోనైనా తోడును నిర్వర్తిస్తూ ఉంటారు. సాకారంలోనైతే సెంటర్లకు అప్పుడప్పుడు మాత్రమే వెళ్లడమయ్యేది. కాని ఇప్పుడు అవ్యక్త రూపంలోనైతే పవిత్ర ప్రవృత్తిలో ఉన్నవారి వద్దకు కూడా వెళ్తూ ఉంటారు. బాబాకు అసలు ఏం పని ఉంది? పిల్లలను సమానంగా తయారుచేసి తమతో పాటు తీసుకువెళ్లటం. ఇదే కదా వారి పని, వేరే ఏముంది? కనుక ఇందులోనే బిజీగా ఉంటారు. ఈరోజు బాబ్దాదా పిల్లలకు విశేషంగా శ్రమ నుండి ముక్త భవ అన్న వరదానాన్ని ఇస్తున్నారు. ఏ కార్యం చేసినా డబల్ లైట్గా అయి కార్యాన్ని చేయండి. అప్పుడు శ్రమను మనోరంజనంగా అనుభవం చేస్తారు. ఎందుకంటే బాబ్దాదాకు పిల్లలు శ్రమ చేయటం, యుద్ధం చేయటం, గెలుపోటముల ఆట ఆడటం ఇది మంచిగా అనిపించదు. మరి ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు కదా, జరుపుకుంటున్నారా
లేక శ్రమించటంలోనే నిమగ్నమై ఉన్నారా? ఈ రోజున విశేషంగా ఈ వరదానాన్ని గుర్తుపెట్టుకోండి. శ్రమ నుండి ముక్త్ భవ. ఈ సంగమయుగం శ్రమ నుండి విముక్తులయ్యే యుగం, ఆనందంలో ఉండే యుగం. ఒకవేళ శ్రమ ఉన్నట్లయితే ఆనందం ఉండదు. ఈ ఒక్క యుగమే పరమాత్మ మరియు ఆత్మలు ఆనందంగా జరుపుకునే యుగం. ఆత్మ పరమాత్మల స్నేహం యొక్క యుగం, మిలనం యొక్క యుగం. కనుక దృఢ సంకల్పం చేయండి, ఈ రోజు నుండి శ్రమ నుండి విముక్తులమైపోతాము. అవుతారు కదా? ఇక్కడ చెయ్యెత్తి మళ్ళీ అక్కడకు వెళ్ళి ఏం చేయాలి, ఎలా చేయాలి అని అనకండి. ఎందుకంటే బాప్దాదా వద్ద పిల్లలు ప్రతి ఒక్కరూ చేసిన దృఢ సంకల్పాల యొక్క పూర్తి ఫైల్ ఉంది. బాప్దాదా ఒక్కోసారి పిల్లల ఫైల్ను చూస్తారు. పదే పదే దృఢ సంకల్పాలు చేశారు కదా. జన్మ తీసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు ఇది చేస్తాము, అది చేస్తాము అని ఎన్నిసార్లు సంకల్పాలు చేశారు, కాని వాటిని పూర్తి చేయలేదు. ఆత్మిక సంభాషణ చాలా బాగా చేస్తారు. బాప్దాదాను కూడా సంతోషపెడతారు. ఎలా అయితే జిజ్ఞాసువులను ప్రభావితం చేస్తారు కదా, అలా బాప్దాదాను కూడా ప్రభావితం చేస్తారు. కాని ఆ దృఢ సంకల్పం యొక్క ప్రభావం కొద్ది సమయమే ఉంటుంది, సదా ఉండటం లేదు. బాప్దాదా వద్ద ఫైల్ అయితే పెరిగిపోతూనే ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు బాప్దాదా దగ్గర ఉన్న ఫైల్లో ఒక ప్రతిజ్ఞా పత్రమైతే తప్పకుండా జమ అవుతుంది. అందుకే బాప్దాదా రాయించటం లేదు. ఈరోజు కూడా అందరూ సంకల్పమైతే చేస్తున్నారు. ఈసారి ఎప్పటి వరకు నడుస్తారు, ఫైల్లో కాగితం ఎప్పటి వరకు ఉంటుంది, బాబా కూడా చూస్తూ ఉంటారు. పిల్లలు బాబా సమానంగా తయారైపోతే ఫైళ్లు సమాప్తమై ఫైనల్ అయిపోతాయి. ఇప్పుడైతే చాలా చాలా ఫైల్స్ ఉన్నాయి. కేవలం స్నేహంలో మునిగిపోయి ఉండండి. స్నేహ సాగరం నుండి బయటకు రాకండి. బ్రహ్మ బాబాపై హృదయపూర్వకమైన స్నేహం ఉంది కదా. స్నేహిని ఫాలో చేయటం కష్టమైన పని కాదు. ఎక్కడైతే స్నేహం ఉంటుందో అక్కడ ప్రాణాన్ని కూడా త్యాగం చేస్తారు అని స్నేహం గురించి అంటారు కదా. బాప్దాదా అయితే ప్రాణాన్ని త్యాగం చేయమని చెప్పరు, పాత ప్రపంచాన్ని త్యాగం చేయండి. దీనికోసం ఫైనల్ డేట్ను ఫిక్స్ చేయండి. వేరే ఫంక్షన్లకు డేట్ ఫిక్స్ చేస్తారు, 20వ తారీఖు, 24వ తారీఖు అని. మరి దీని డేట్ను ఎప్పుడు ఫిక్స్ చేస్తారు? ఈ డేట్ను బాప్దాదా ఫిక్స్ చేయాలి అని అక్కడున్నవారన్నారు. బాప్దాదా అయితే ఎప్పుడు అన్న మాటను అననే అనరు, ఇప్పుడు అని అంటారు. బాప్దాదా ఎప్పుడైనా ఎప్పటికో అని వదిలేస్తారా? ఇప్పుడు అని అంటారు. ఏదైతే చేయాలో దాన్ని ఇప్పుడే చేయండి. కాని బాప్దాదా సమర్థులు కదా, కనుక ఆ సామర్థ్యం లెక్కలో ఇప్పుడు అని అంటారు. పిల్లలు ఎప్పటికో ఎప్పటికో అన్న అలవాట్లో ఉన్నారు. అందుకే బాప్దాదా పిల్లలతో అంటున్నారు, ఈ డేట్ను ఎప్పుడు ఫిక్స్ చేస్తారు? మీరు ఎప్పుడు ఎప్పుడు అని అంటారు కనుక బాప్దాదా కూడా ఎప్పుడు అని అడుగుతున్నారు. ఇప్పుడు సమయం అనుసారంగా అందరూ అనంతమైన వైరాగ్య వృత్తిలోకి వెళ్లాల్సే ఉంటుంది. కాని పిల్లలకు సమయం శిక్షకునిగా అవ్వకూడదు అని బాప్దాదా అనుకుంటారు. బాబా శిక్షకుడైనప్పుడు సమయానికి తయారవ్వటం అంటే సమయాన్ని శిక్షకునిగా చేసుకున్నట్లవుతుంది. దీనిలో మార్కులు తక్కువైపోతాయి. ఇప్పుడు కూడా కొంతమంది పిల్లలు సమయం నేర్పిస్తుంది, సమయం మారుస్తుంది అని అంటారు. సమయం అనుసారంగా అయితే మొత్తం విశ్వంలోని ఆత్మలందరూ మారుతారు. కాని పిల్లలైన మీరు సమయం కోసం ఎదురుచూడకండి, సమయాన్ని శిక్షకునిగా చేసుకోకండి. మీరు విశ్వ శిక్షకుని యొక్క మాస్టర్ విశ్వ శిక్షకులు, రచయితలు. సమయం మీ రచన కనుక ఓ రచయిత ఆత్మల్లారా, రచనను శిక్షకునిగా చేసుకోకండి. బ్రహ్మబాబా సమయాన్ని శిక్షకునిగా చేసుకోలేదు. ఆది నుండి అంతిమం వరకు అనంతమైన వైరాగ్యం ఉండేది.
ఆదిలో చూశారు, ఎంతగా తనువును పెట్టారు, మనసును పెట్టారు, ధనాన్ని పెట్టారు. కాని కొంచెం కూడా మోహం లేదు. తనువు గురించి సదా సహజంగానే ఇదే మాట అనేవారు, ఇది బాబా రథం. నా శరీరం అని అనేవారు కాదు, ఇది బాబా రథం. బాబా రథానికి తినిపిస్తాను, నేను తింటాను అని అనేవారు కాదు. తనుపై కూడా అనంతమైన వైరాగ్యం ఉండేది. ఇక మనసైతే మన్మనాభవగానే ఉండేది. ధనాన్ని కూడా పెట్టారు. కాని ఎప్పుడూ నా ధనం ఉపయోగించడం జరుగుతుంది అన్న సంకల్పం కూడా రాలేదు. నా ధనాన్ని పెడుతున్నాను లేక నేను ధనాన్ని పెట్టాను అని ఎప్పుడూ వర్ణన చేయలేదు. బాబా బండారము, భోళానాథుని బండారము. ధనాన్ని నాది అని భావించి వ్యక్తిగతంగా తన కోసం ₹1 విలువ చేసే వస్తువును కూడా ఉపయోగించలేదు. కన్యల మాతల బాధ్యత అని కన్యలకు మాతలకు వీలునామా చేశారు. నాది అనేదే లేదు. సమయాన్ని శ్వాసను తన కోసం ఉపయోగించలేదు. వాటి నుండి అనంతమైన వైరాగిగా ఉన్నారు. ఇంతగా ప్రకృతి దాసీగా ఉన్నా కాని అదనంగా ఏ సాధనాన్ని ఉపయోగించుకోలేదు. సదా సాధారణ జీవితంలో ఉన్నారు. ఏ విశేష వస్తువును తన కార్యంలో ఉపయోగించలేదు. వస్త్రాల విషయంలో కూడా అంతిమం వరకు ఒకే విధమైన వస్త్రాలను ధరించారు. మార్పు చేయలేదు. పిల్లల కోసం ఇళ్లు కట్టించారు కాని స్వయం ఉపయోగించలేదు. పిల్లలు చెప్పేవి వింటూ కూడా ఉపరామంగా ఉండేవారు. సదా పిల్లల స్నేహాన్ని చూస్తూ కూడా అంతా పిల్లల కోసమే అననేవారు. అనంతమైన వైరాగ్య వృత్తి ప్రత్యక్ష జీవితంలో కలిగి ఉండటం అని దీన్నే అంటారు. అంతిమంలో చూడండి, పిల్లలెదురుగా ఉన్నారు, చేతిని పట్టుకునున్నారు, కాని మోహముందా? అనంతమైన వైరాగ్య వృత్తి. స్నేహి పిల్లలు, అనన్యులైన పిల్లలు ఎదురుగా ఉన్నారు, అయినా కూడా అనంతమైన వైరాగ్యం ఉంది. క్షణంలో ఉపరామ వృత్తి మరియు అనంతమైన వైరాగ్యం యొక్క రుజువును చూశారు. ఒకటే తపన, సేవ సేవ సేవ. మిగిలిన అన్ని విషయాల నుండి ఉపరామం. దీనినే అనంతమైన వైరాగ్యం అంటారు. ఇప్పుడు సమయం అనుసారంగా అనంతమైన వైరాగ్య వృత్తిని ఇమర్జ్ చేయండి. అనంతమైన వైరాగ్య వృత్తి లేకుండా సకాషిచ్చే సేవ జరగలేదు. ఫాలో ఫాదర్ చేయండి. సాకారంలో బ్రహ్మ బాబా ఉన్నారు. నిరాకారుని విషయం వదిలేయండి. సాకారంలో సర్వప్రాప్తుల సాధనాలున్నా, పిల్లలందరి బాధ్యత ఉన్నా, పరిస్థితులు సమస్యలు వస్తూ ఉన్నా పాస్ అయిపోయారు కదా. పాస్ విత్ ఆనర్ అనే సర్టిఫికెట్ తీసుకున్నారు. దీనికి విశేష కారణం అనంతమైన వైరాగ్య వృత్తి. ఇప్పుడు సూక్ష్మమైన బంగారు సంకెళ్ల మోహం, చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన మోహం చాలా ఉంది. కొంతమంది పిల్లలకు ఇది మోహం అని మోహం గురించి అర్థం కాదు కూడా. ఇదైతే జరుగుతూనే ఉంటుంది, ఇదైతే నడుస్తూనే ఉంటుంది అని అనుకుంటారు. ముక్తులుగా అవ్వాలి అని అనుకోరు, ఇలా అయితే జరుగుతూనే ఉంటుంది కదా అని అనుకుంటారు. ఇలా అనేక రకాల మోహాలు అనంతమైన వైరాగిగా అవ్వనివ్వవు. అవ్వాలి అన్న కోరికైతే ఉంది, అవ్వాల్సిందే అని సంకల్పం కూడా చేస్తారు. కాని కోరుకోవటం మరియు చేయటం, ఈ రెండింటి బ్యాలెన్స్ లేదు. కోరుకుంటుంది ఎక్కువ, చేస్తుంది తక్కువ. చెయ్యాల్సిందే అని ఈ వైరాగ్య వృత్తి ఇప్పుడు ఇమర్జ్ చేయలేదు. మధ్య మధ్యలో ఇమర్జ్ అవుతుంది, మళ్ళీ మర్జ్ అయిపోతుంది. సమయమైతే చేస్తుంది, కాని అప్పుడు పాస్ విత్ ఆనర్గా అవ్వలేరు. పాస్ అవుతారు గాని పాస్ విత్ ఆనర్ కారు. సమయం యొక్క వేగం తీవ్రంగా ఉంది, పురుషార్థపు వేగం తక్కువగా ఉంది. స్థూల పురుషార్థాలైతే చేస్తున్నారు కాని సూక్ష్మ మోహములలో బంధించబడిపోతారు. ఎగురుకుంటూ రావాలి, ఎగురుకుంటూ రావాలి అని పిల్లలు పాడే పాటను బాబ్దాదా విన్నప్పుడు
బాబా కూడా ఎగిరేలా చేద్దాం కదా అని అనుకుంటారు. కాని మోహాలు ఎగరనిస్తాయా? లేక ఇక్కడికి కాకుండా అక్కడికి కాకుండా ఉంటారా? ఇప్పుడు సమయం అనుసారంగా మోహముక్తులుగా అనంతమైన వైరాగులుగా అవ్వండి. మనస్సులో నుండి వైరాగ్యం ఉండాలి. ప్రోగ్రాం అనుసారంగా వచ్చే వైరాగ్యం అల్పకాలికంగా ఉంటుంది. మీ సూక్ష్మ మోహములను చెక్ చేసుకోండి. పై విషయాలిప్పుడు సమాప్తమైపోయాయి. కొంతమంది పిల్లలు స్థూలమైన మోహముల నుండి విముక్తులయ్యారు కూడా. కాని సూక్ష్మమైన మోహములు చాలా సూక్ష్మమైనవి. వాటిని స్వయం కూడా చెక్ చేసుకోలేకపోతారు. అవి తెలియవు. చెక్ చేసుకోండి. బాగా చెక్ చేసుకోండి. సంపూర్ణత అనే దర్పణంలో మోహాన్ని చెక్ చేసుకోండి. బ్రహ్మబాబా స్మృతి దివసం సందర్భంగా ఈ కానుకనే బ్రహ్మబాబాకివ్వండి. ప్రేమ ఉంది కదా, మరి ప్రేమ ఉన్నప్పుడు ఏం చేస్తారు? కానుకనిస్తారు కదా. కనుక ఈ కానుకనివ్వండి. వదిలేయండి. అన్ని ఆధారాలను వదిలేయండి. విముక్తులుగా అయిపోండి. పిల్లల్లో ఉల్లాస ఉత్సాహాలు కలుగుతాయని, స్వోన్నతి కోసం చాలా మంచి మంచి సంకల్పాలు కూడా చేస్తారని బాబ్దాదా సంతోషిస్తారు కూడా. ఇప్పుడు ఆ సంకల్పాలను చేసి చూపించండి. అచ్చా, ఈరోజు విశేషమైన టీచర్ల యొక్క సంఘటన ఉంది. మీరు చేసిన సేవకు రిటర్న్లో ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. పిల్లలకు సేవాఫలం లభిస్తుంది, వారు జరుపుకుంటున్నారు, తింటున్నారు అని బాబ్దాదా సంతోషిస్తారు. సేవలో నంబర్వారుగా సఫలురవుతూ ఉన్నారు మరియు అవుతూ ఉంటారు. అచ్చా, నలువైపులా దేశ విదేశాలలో స్నేహంలో ఇమిడి ఉన్న స్నేహీ పిల్లలకు, సదా బాబా స్నేహసాగరంలో ఇమిడిపోయి ఉండే అతి సమీపాత్మలకు, సదా బ్రహ్మబాబా విశేషతలను స్వయంలో ధారణ చేసే శ్రేష్ఠాత్మలకు, సదా శ్రమ నుండి విముక్తులై ఆనందంలో ఉండే పరమాత్మ ప్రేమలో ఎగిరే ఆత్మలకు, బాబా సమానంగా అవ్వాలన్న సంకల్పాన్ని సాకారంలోకి తీసుకొచ్చే హృదయాభిరాముడైన బాబా హృదయంలో ఇమిడి ఉన్న పిల్లలకు, విశేషంగా ఈ రోజున బ్రహ్మబాబా యొక్క పదమాల రెట్ల ప్రియస్మృతులను స్వీకరించండి. బాబ్దాదా అయితే సదా పిల్లల హృదయంలో ఉంటారు. వతనంలో ఉంటూ కూడా పిల్లల హృదయంలో ఉంటారు. కనుక ఇలా హృదయంలో ఇమిడిపోయే పిల్లలకు బాబ్దాదా యొక్క స్నేహమనే ముత్యాలతో పళ్ళాల నింపుగా ప్రియస్మృతులు మరియు నమస్తే. వరదానము: సంకల్పం రూపీ బీజాన్ని సదా సమర్థంగా చేసే జ్ఞాని ఆత్మా భవ. జ్ఞానాన్ని వినటం మరియు వినిపించటంతో పాటు జ్ఞానస్వరూపులుగా అవ్వండి. జ్ఞానస్వరూపులు అనగా వారి ప్రతి సంకల్పం, మాట మరియు కర్మ సమర్థంగా ఉంటాయి. వ్యర్థం సమాప్తమైపోతుంది. ఎక్కడైతే సమర్థత ఉంటుందో అక్కడ వ్యర్థం ఉండదు. ఏ విధంగా ప్రకాశం మరియు అంధకారం కలిసి ఉండవో అలా జ్ఞానం ప్రకాశం, వ్యర్థం అంధకారం. అందుకే జ్ఞాని ఆత్మ అనగా ప్రతి సంకల్పం రూపీ బీజం సమర్థంగా ఉండాలి. ఎవరి సంకల్పాలైతే సమర్థంగా ఉంటాయో వారి వాణి, కర్మ, సంబంధాలు సహజంగానే సమర్థమవుతాయి. స్లోగన్: సూర్యవంశంలోకి వెళ్లాలంటే యోగిలుగా అవ్వండి, యోధులుగా కాదు. సూచన: ఈరోజు 3వ ఆదివారము, అంతర్జాతీయ యోగ దివసం. బ్రహ్మవత్సలందరూ సంఘటిత రూపంలో సాయంత్రం 6:30 నుండి 7:30 గంటల వరకు విశేషంగా తమ ఆకారి ఫరిష్తా స్వరూపంలో స్థితులై డబల్ లైట్ ఫరిష్తాలుగా అయి బాబ్దాదాతో పాటు విశ్వంలో సంచరిస్తూ అందరికీ సకాష్నిచ్చి సేవ చేయండి. అవ్యక్తి సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిష్తా స్థితిని అనుభవం చేయండి. డబల్ బాధ్యత ఉంటూ కూడా డబల్ లైట్గా ఉండండి. డబల్ లైట్గా ఉండటం వలన లౌకిక బాధ్యత ఎప్పుడూ అలసటను కలిగించదు. ఎందుకంటే మీరు ట్రస్టీలు.
ట్రస్టీకి అలసటేముంటుంది? నా గృహస్థం నా ప్రవృత్తి అని అనుకుంటే భారం ఉంటుంది. నాది కానే కాదు అన్నప్పుడు ఇక ఏ విషయంలో భారము? పూర్తిగా అతీతంగా మరియు ప్రియంగా బాలకులు మరియు యజమానులుగా ఉంటారు. ఓం శాంతి.